ఉపయోగం గురించి తెలియ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్ చూస్తే బాపట్ల ఈకో హౌస్ లో బాపట్ల మహిళా సమైక్య ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కోలా పద్మజ అధ్యక్షత నిర్వహించారు. కోలా పద్మజ మాట్లాడుతూ సేవా దృక్పథంతో మహిళల అభ్యున్నతి, జీవనోపాధి పెంపొందింపు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా సంస్థ ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ ఎం అనిత పాల్గొన్నారు. మానవతా సేవా సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ జి శాంతారావు అధ్యక్షులు పంగలూరి హరిప్రసాద్, సమైక్య కార్యదర్శి బి అనంతకుమారి, ఉపాధ్యక్షులు ఎన్ శ్రీలక్ష్మి, ట్రెజరర్ ఎన్ ప్రసన్నలక్ష్మి, సభ్యులు, మానవతా సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలు ఉంటాయి. మనుషుల తర్వాత సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ మనం ఎన్నుకుంటాం. మన సమాజానికి ఉన్నటువంటి సమస్యల్ని, సమాజానికి సౌకర్యాలు అందజేయడానికి మనం గవర్నమెంట్ని ఎన్నుకుంటాం. కానీ గవర్నమెంట్ అన్ని పనులు చేయలేదు. గవర్నమెంట్ ఇప్పుడు శక్తి టీం గురించి ఆవిడ చెప్పారు. శక్తి టీంకి అవసరాన్ని బట్టి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది. కానీ మన సమస్య, మన కుటుంబంలో ఉన్న సమస్య మనం పరిష్కరించుకోవాల్సిందే. ఎప్పుడైనా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, అది పెద్దవాళ్ళు అయినా ఉండొచ్చు, ఇంటి పక్కన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ తరఫున రిప్రజెంటేటివ్ ఏజెంట్స్ అయ్యి ఉండొచ్చు, పోలీసులు కానీ వీళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు వచ్చి మీకు కొంతవట్టికి హితబోధ చేసి వెళ్తారే కానీ మీ సమస్యలు, ఎవరి ఇంట్లో ఉన్న సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవాల్సిందే. నడవాలి, సంస్థ నడవాలి అంటే అధ్యక్షులు ఒకళ్ళు కానీ అధ్యక్షులు ఒకళ్ళు ఉంటే జరగదండి. దానికి కమిటీ మెంబర్స్ కావాలి. బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఉద్యాన శాఖ అధికారి దీప్తి దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మిరప సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆకస్మిక వర్షాల వల్ల మిరప కింద నీరు నిల్చకుండా వ్యవస్థాపక చర్యలు, సాగులోని నీటి మోతాదు సరిచేయడం, అలాగే విత్తన సస్యరక్షణ చర్యలను వేరు చేయడం వంటి సూచనలు రైతులకు ఇచ్చారు. ఈ సూచనలు పాటించడం ద్వారా తుఫాను పాటు కారణంగా పంట నష్టం తగ్గిపోవచ్చని, సాగులో సమగ్రంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారి సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తాను. సో మొదటగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ వాటర్ నిలబడడం వల్ల వేరు దగ్గర తేమ ఎక్కువయ్యి వేరు చెట్టుకి ఇవ్వాల్సిన పోషకాలన్నీ తీసుకోలేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే, మొదటగా ఎక్కడైతే ఎక్కువ నీరు నిలబడుతుందో ఆ నీరంతా పొలంలో నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఇది కాకుండా తర్వాత ఎక్కడైతే చెట్లు వాలిపోతాయో అవన్నీ చెట్టు నిలబెట్టి చుట్టూ మట్టి ఎగదోసి చెట్టు నిలబెట్టేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం చెట్టు ఎక్కడైతే ఉరకెత్తుతుందో, పొలం ఉరకెత్తిన చోటల్లా యూరియా లీటర్ నీటికి 10 గ్రాములు యూరియా కలిపి వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకునేటట్టు చూసుకోవాలి. అదే కాకుండా మనం ఎక్కడైతే చెట్టు వడలిపోయిన చోట 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. 50 గ్రాముల అన్నబేది, ఒక నిమ్మ చెక్క రసం పిండి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అలాగే మనం ఉరకెత్తడం తగ్గిన తర్వాత సూక్ష్మధాతు సొల్యూషన్ ఉంటుంది మనకి, మైక్రోన్యూట్రియంట్ సొల్యూషన్, అది వచ్చేసి 5 గ్రాములు లీటర్ నీటి. బాపట్ల జిల్లా రేపల్లె మండలం వ్యవసాయ అధికారి మహేష్ దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. పంట దశ ఉండే పంటపై వర్షపు నీరు నిలవకుండా చూసుకోవాలని, అంతర్గత కాలువల ద్వారా నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కోసిన పంట మొలకెత్తకుండా పరిగణలోకి తీసుకోవడం, పంట రక్షణకు తగిన చర్యలు చేయడం ద్వారా తుఫాన్ కారణంగా వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చని ఆయన వివరించారు. ఏదైతే ఈ పంట నీళ్లు నిలిచినట్లయితే ఈ 2 రోజుల్లో ఆ నీటిని వెంటనే కాలువల ద్వారా, అంతర్గత కాలువల ద్వారా బయటికి పంపించే మార్గం చూసుకోవాలి. అలాగే ఏదైతే మన కంకులు కోసిన తర్వాత కానీ ఇలా తడిచిన తర్వాత మొలకలు వచ్చినట్లయితే ఆ మొలకల మీద 5% ఉప్పు ద్రావణం, అనగా 50 గ్రాములు ఉప్పు మరియు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ధాన్యం అనేది రంగు మారకుండా మరియు మొలకెత్తకుండా కూడా ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాం. అలాగే కొంతమంది రైతులు కళ్ళాల్లో ధాన్యం ఏర్పరచుకొని పట్ట కప్పుకొని జాగ్రత్త పరుచుకోవాలి. తిరగేసుకొని ఉప్పు ద్రావణం చల్లుకొని పంటను సంరక్షించుకొని అమ్ముకోవాలని, అలాగే మన రైతు సేవా కేంద్రాల ద్వారానే 100%
అందరూ కూడా రైతులు అమ్ముకొని అధిక ధర పొందొచ్చు అని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా బయట దళాలను ఆశ్రయించవద్దు. మన దగ్గరే క్వింటాలకు 2389 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని వల్లూరులోని వల్లూరమ్మ తల్లి దేవాలయంలో సోమవారం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి పాల్గొని భక్తుల కోరికలను తీర్చే తల్లి మూర్తి మహిమను వివరించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని మంత్రి హితబద్ధంగా సూచించారు. ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధి ధర్మకర్తగా వినియోగించబడిన ఉద్యోగంలో ఉద్యోగ కార్యంలో ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధి ధర్మకర్తగా వినియోగించబడిన ఉద్యోగంలో ఉద్యోగ కార్యంలో ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధి ధర్మకర్తగా తర్లుపాడు మండలంలో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి సతీమణి శ్రీమతి కందుల వసంత లక్ష్మి రోజు సీఎం సహాయనిధి చెక్కులను పేద ప్రజలకు పంపిణీ చేశారు. తుంబేటి పెద్ద కాసయ్యకు 32,100 రూపాయలు, మేకల వెంకట లక్ష్మమ్మకు 80,185, దేశపోయిన రంగా ప్రసాద్కు 92,495, బత్తుల అభినవ్కు 40,200 రూపాయలను అందించారు. మొత్తం 2,45,075 రూపాయల చెక్కులను పేదల ఆర్థిక సౌలభ్యానికి అందించడం ద్వారా స్థానికులకు ముఖ్య సహాయం అందిందని ఆమె తెలిపారు. ఒక్క సెకండ్. ఒక్క సెకండ్. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ మాజీ టీడీపీ సర్పంచ్ జవ్వాజీ రామాంజనేయరెడ్డి ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించిన ఘటనపై మార్కాపురం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. దళిత నాయకులు మాజీ సర్పంచ్ చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విగ్రహానికి స్థలం కేటాయించాలని, దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనేక సామాజిక దళిత నాయకులు పాల్గొన్నారు. దరిమడుగు పంచాయతీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని మనం అప్లై చేసి ఉన్నాము. కలెక్టర్ గారికి అప్లై చేసి ఉంటే ఎంఆర్ఓ గారికి ఇస్తే సర్వేర్ గారు వచ్చి స్థలం చూపించారు. అంబేద్కర్ విగ్రహానికి శిలాఫలకం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కానీ కొంతమంది దానిపైన వ్యతిరేక శక్తులు అగ్రవర్ణాల వాళ్ళందరూ
ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ రామాంజనేయులు, మాజీ సర్పంచి, తన అనుచరులందరూ వచ్చి ఆ అంబేద్కర్ విగ్రహ స్థలానికి మరియు పక్కనున్న వాటర్ ప్లాంట్కు మొత్తం కలిపి అక్కడ కంచె ఏర్పాటు చేసి అక్రమంగా అన్యాయంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఇక్కడ మీరు ఏర్పాటు చేసేది అంబేద్కర్ విగ్రహాన్ని అని అడ్డుకుంటూ మమ్మల్ని ఆడ స్థలం కాడిపోయిన వాళ్ళు నానా దుర్భాషలాడుతూ మా పైన ఎంతో వ్యతిరేకత పెంచుతూ ఆ విశ్వజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈరోజు అన్ని ప్రపంచ దేశాలు చేతులెత్తి నమస్కరిస్తూ రాజ్యాంగ నిర్మాతను స్మరిస్తుంటే కనీస జ్ఞానం లేకుండా మన దరిమడు గ్రామంలో ఉన్న ఈ టీడీపీ నాయకులు రామాంజనేయులు కానీ అతని అనుచరులు కానీ ఈ స్థలాన్ని అడ్డుకుంటూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడే మార్కాపురం సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం సమర్పించి రావడం జరిగింది. విజయనగరం ఉల్లివీధిలోని జీకే షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అక్కిన శ్రీరామమూర్తి నేతృత్వంలో సిబ్బందికి జనరల్ మరియు కంటి పరీక్షలు ఉచితంగా చేశారు. మొత్తం 40 మంది సిబ్బందితో 6 మందికి కంటి ఆపరేషన్లు, సిఫారసులు, 8 మందికి కళ్లజోళ్లు అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో జీకే యాజమాన్యం ఆలవెల్లి వెంకట మాధవి, వెంకట గోకుల కృష్ణ, సిబ్బంది డాక్టర్లు రాజేష్, లహరి, దీపిక, శ్రీహర్షిత, మహిపాల్ పాల్గొన్నారు. ఉచితంగా స్పెట్స్ ఇస్తున్నారు. బీపీ, షుగర్ అన్ని మొత్తం మెడికల్ చెకప్ అన్ని కూడా చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. ఓకే, మెయిన్ మా అంబిషన్ మాతో ఉన్నవారు, మేమే కాకుండా మాతో ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి మెగా మెడికల్ క్యాంపు డాక్టర్ శ్రీరామమూర్తి గారు అండ్ మా స్టాఫ్ కుమార్ గారు అండ్ డాక్టర్స్ అండ్ అదర్ అవర్ స్టాఫ్ అందరూ కలిపి ఒక ఆలోచించి చేసిన ఈ మెడికల్ క్యాంపే చిన్న మెడికల్ క్యాంప్ అయినా చాలా పెద్ద సేవ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించిన ఇక్కడ మిగతా డాక్టర్సే కాకుండా నాన్ స్టాఫ్, నర్స్ అండ్ అదర్ పీపుల్ అందరూ వచ్చారు. వారందరికీ కూడా థ్యాంక్స్. ప్రత్యేకించి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ అందరూ మాకు ఎప్పుడూ ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి, అందరికీ నమస్తే. నా పేరు రాజేష్. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో సోమవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నేతృత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ P4 సభలు జరిగాయి. గొల్లగూడెం ప్రజాసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, పొగాకు, ఆయిల్ ఫామ్, ఆక్వా రైతుల సమస్యకు అధిక ధరలు అందించారని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల, కొల్లేరు, అలాగే జంగారెడ్డిగూడెం రోడ్డు, ఏలూరు పట్టిన డ్రైనేజీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పుట్ట మహేష్ చంద్రబాబుకు ప్రజల మద్దతు కొనసాగాలని పిలుపునిచ్చారు. యాక్షన్ తీసుకుంది, మా అందరికీ బాధ్యత పెట్టి ఇవాళ సుప్రీంకోర్టులో మన రైతుల సమస్యలు కూడా వినడానికి మీరు మాకు సహకరించారు సార్. ఇప్పుడు కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా చాలాసార్లు మనకి ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల మన రాష్ట్రమైనా, మన దేశమైనా, మన పల్లె అయినా, మన ఊరైనా బాగుపడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనకు కష్టం వస్తే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కనపడతారు మనకి. అది కాదు, మన రాష్ట్రం బాగుండాలంటే ఎప్పుడు ఒక్కటే గవర్నమెంటు, మన ప్రజల గవర్నమెంటు ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అది అవకాశం ఉంటుంది సార్. అలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ ఎప్పుడో నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది నేషనల్ హైవే కింద నేను కూడా ప్రపోజల్ పెట్టాను సార్, మీకు కూడా పంపిస్తాను సార్. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు NHAకి ఫ్రెష్ ప్రపోజల్ కింద మేము పెడుతున్నాం సార్. అలాగే ఉంగటూరులో అక్వా రైతులకి ఉండే కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. గన్ని వీరాంజనేయులు గారు చెప్పారు కొన్ని సమస్యలు, అవన్నీ కొన్ని తీరుస్తే ఉంగటూరు కూడా చాలా వరకు సంతోషంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్తాయని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? ఇది ఇక్కడ ఒక 8 acres లో ఉంది సార్. ఎందుకు మనం పోలేకపోతున్నాం? ఎక్కువ పోయి ఎక్స్పోర్ట్ కూడా పోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఒక 1000 ఎకరాలు పోయా అనుకునే కాన్స్టిట్యున్సీ, దిస్ ఇస్ ద బిగ్ ఇది అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది.
అనకాపల్లి జిల్లా చోడవరం చిన్నారులు జాతీయ వేదిక ప్రతిభను చాటుకున్నారు. చెన్నైలోని శ్రీదర్శిని కళాయికూడం నిర్వహించిన 21వ వార్షిక చిత్రలేఖనం పోటీల్లో చోడవరం కళాకళ నిలయంకి చెందిన 8 మంది విద్యార్థులు మెడల్స్ సాధించారు. మాడుగుల జిల్లా పరిషత్ హై స్కూల్ పుట్ట రోహిత్, చోడవరం గర్ల్స్ హై స్కూల్ బి సస్విత్, అలాగే జీ వర్షిని, చోడవరం బాయ్స్ హై స్కూల్ బి జనని గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. మరిన్ని 4 విద్యార్థులు సిల్వర్ మెడల్స్ సాధించి ప్రతిభను నిరూపించారు. ఇక స్థానికులు, తల్లిదండ్రులు వారిని అభినందించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా నల్లమాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పేదవారి సేవలో ప్రజావేదికపై ప్రసంగించారు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఇక 18 నెలల ఎన్డీఏ కూటమి నాయకత్వంలో సాధించిన ప్రగతి, అందించిన సంక్షేమం గురించి వివరించారు. గ్రామస్తుల సమస్యలు, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, వసతి, విద్య, వైద్యం తదితర అంశాలపై స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించారు. సదాశివపేట మండలం మబాబక్పూర్ గ్రామంలో ఈసారి సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మ్యాతరి రవి పోటీ చేస్తున్నారు. 7వ వార్డు ముచ్చెర్ల మోజు కాంగ్రెస్ తరపున, 5వ వార్డు గోపాల్ మెంబర్ అభ్యర్థిగా దాఖలు చేశారు. ఇక గ్రామంలోని ప్రజలు, నేతల మద్దతుతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సదాశివపేటలో ఎన్నికల ప్రాసెస్ పారదర్శకంగా సాగుతుందని అధికారులు తెలియజేశారు. ఇట్లా ఆయన ఎవరికి కలవడు ఇట్లా ఓకేనా కేజీగా రాలి కూడా చెప్పింది. మొన్న గురికి మంచి సార్ బ్లెస్సింగ్స్ ఉండాలి అంతే. 100% మీకు ఉంటుంది, నేను మాటిస్తున్నాను. నాకే నీకు ఉంటుంది, నీకు ఉంటుంది అంటే నాకు భయం అవుతుంది. నమస్తే సహకారి ఓకేనా మంచి కేజీగా రాలి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం నాయకుడు పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బంద్ చేశారు. ఇక ఆర్టీసీ బస్సులను డిపో నుండి వెళ్లకుండా అడ్డుకుని ర్యాలీ నిర్వహించారు. సిపిఎం నాయకులు గంజాయి మాఫియాపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నెల్లూరు నగరంలో గంజాయి మాఫియాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో హత్య చేయడం దారుణమని, హత్య కేసులో ప్రభుత్వం పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ఈ యొక్క డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రధానంగా గంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలేని హత్య చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలక వర్గాల్ని, అయ్యా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. మేము ప్రజా మద్దతుతో మీ యొక్క అరాచకాల్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తున్నాం.
నిషేధించండి గంజాయిని బాపట్ల జిల్లా శంకర విద్యాలయంలో దత్త జయంతోత్సవాలు 2వ రోజు సామూహిక దత్త పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు మహిళలు పాల్గొని మంగళ స్తోత్రాలను జయప్రదంగా పారాయణం చేశారు. కళాశాల నిర్వాహకులు ఉపాధ్యక్షులు బాబు నాగేంద్ర, కార్యదర్శి చలపతిరావు, సభ్యులు శ్రీరామ శర్మ, ప్రధానోపాధ్యాయులు కపిలవాయ అగ్నిహోత్ర, సోమయాజులు తదితరులు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక్కడ పారాయణ చేశాం కదా, ఆ ఫలితం మనం పొందాలంట. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ దత్తాత్రేయుని ధ్యానం చేసుకున్నాం. ఒక్క నిమిషం. ఖమ్మంలో డిసెంబర్ 14, 15వ డివిజన్లలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జనసేవ దళ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ యువతకు విపత్తు సమయాల్లో ప్రజలకు సహాయ చర్యలు అందించే విధానంపై శిక్షణ అందించారు. ఇక యువకులు అధిక సంఖ్యలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, రూరల్ మండల సహాయ కార్యదర్శి మామిండాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చెడు అలవాట్లకి బానిసలు కాకుండా మంచి ప్రవర్తనతో సత్ప్రవర్తన ఉండే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా ఎక్సర్సైజ్ లాంటి రెడ్ ఆర్మీని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లగాళ్ళు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ అన్నిటికీ అలవాటు పడుతున్నారు. ఎందుకంటే యువత చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ ఉద్యోగ అవకాశంలో చాలా తక్కువ అవుతున్నాయి. అంటే మీరు ఉద్యోగ అవకాశాలు ఆనాడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా 2014లో కేసీఆర్ గారు అంతే చేశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతుంది. ఏది కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చలేకపోతున్నారు అన్నారు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా అమలు చేయకపోతే మీరు గద్దె తప్పదు. పోయినసారి ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిందో మీకు కూడా అదే జరుగుతుంది. కాబట్టి మీరు అన్ని గమనంలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో విధంగా పాలన చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ముగిస్తాం. నా పేరు నానబాల రామకృష్ణ, ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి, అఖిల భారత యువజన సమాఖ్య, సిపిఐ యూత్ పార్టీ యూత్ వింగ్. అయితే ఈ రోజున 14, 15 డివిజన్లో అల్లీపురం, కొత్తగూడెంలో రాబోయే జనవరి 18న సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 101 సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్రపంచంలో 41 దేశాల నుంచి ఖమ్మానికి ప్రతినిధులు రావడం జరుగుతుంది. దాని సహాయ కార్యదర్శి కిరణ్ గారు రావడం జరిగింది. దానిలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత నామినేషన్లు చివరి రోజు కొనసాగాయి. అధిక సంఖ్యలో ప్రజలు నామినేషన్ కోసం హాజరయ్యారు. అధికారులు అభ్యర్థులకు ముందుగానే టోకెన్లు పంపిణీ చేసి టోకెన్ నంబర్ ఆధారంగా లోపలికి ప్రవేశించి నామినేషన్ పత్రాలు సమర్పించడానికి ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రానికి 8 నెలల పాపతో మహిళా శ్యామల హాజరై నామినేషన్ వేశారు. ఇక అభ్యర్థులు టోకెన్ల ఆధారంగా లోపలికి రావాలని సూచించినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. నా పేరు లాలు ప్రసాద్, నేను మా దుర్గారం. నేను మా ఊరు గ్రామంలో 7వ వార్డు చేస్తున్నా. ఇగో నామినేషన్ పత్రాలు ఇస్తే ఇగో ఈ టోకెన్ ఇచ్చిండు. ఈ టోకెన్ ఇచ్చినప్పుడు పోతున్నాం అని నామినేషన్ ఇస్తున్నాను. చెప్పండి. నా పేరు లాలు ప్రసాద్, నేను మా దుర్గారం. నేను మా ఊరు గ్రామంలో 7వ వార్డు చేస్తున్నా. ఇగో నామినేషన్ పత్రాలు ఇస్తే ఇగో ఈ టోకెన్ ఇచ్చిండు. ఈ టోకెన్ ఇచ్చినప్పుడు పోతున్నాం అని నామినేషన్ ఇస్తున్నాను. చెప్పండి.
నా పేరు లాలు ప్రసాద్. నేను మాది ఉదారం. నేను మా ఊరు గ్రామంలో 7వ వార్డు చేస్తున్నా. ఇగో నామినేషన్ పత్రాలు ఇస్తే ఇగో ఈ టోకెన్ ఇచ్చిండు. ఈ టోకెన్ ఇచ్చినప్పుడు పోతున్నాం అని నామినేషన్ ఇస్తున్నాను. చెప్పండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంట్ తెలుగు న్యూస్. చేశారు. విద్యార్థి